శుభలేఖల దాకా వచ్చిన మా చెల్లెలు పెళ్లి ఆగిపోయింది. మన పెళ్లి ఏమవుతుందోనని. అంటే నన్ను పెళ్లి చేసుకోలేవా? చేసుకుంటాను. అలా అని ప్రమాణం చేయి. పెద్దవాళ్ళకు తెలియకుండా గుమ్మం దాటేటప్పుడు కాళ్ళు వణకొచ్చు గాని ఇప్పుడెందుకు లక్ష్మి తడబడుతున్నావు? పుస్తకాల్లో చదువు పూర్తయి ప్రేమ బడిలో చదువు మొదలు పెట్టావా? పేదరికాన్ని కష్టాలు కన్నీళ్లే తప్ప ఆస్తులు అంతస్తులు ఆహ్వానించవు లక్ష్మి. ఈ చేతులు నిన్ను ఆశీర్వదిస్తాయి. ఈ చేతులు నీకు అనురాగాన్ని పంచుతాయి. ఈ చేతులు నిన్ను అత్తవారింటికి సాగనంపుతాయి. కానీ ఆ చేతులు నీ మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాయా లక్ష్మి? తప్పకుండా చేసుకుంటానని ప్రమాణం చేశాడన్నయ్య. ఎవరతను? పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకరం గారు అబ్బాయి. లాయర్లు చేసే ప్రమాణాలన్నీ నిజమైతే ఎంతో మంది అమాయకులు జైళ్ల పాలు కారమ్మా. ఈ లాయర్ కొడుకు చేసిన ప్రమాణంలో ఎంత నిజం ఉందో తేల్చుకుని వస్తాను. భయపడకమ్మా, వెళుతున్నది కయ్యానికి కాదు బియ్యానికి. అజ్ఞానంతో చేసిన పని అతన్ని జైలుకు పంపించింది. ఇంకా నయం మన స్నేహాన్ని విడదీయలేదు. అవునవును. ఏమిటా వెటకారం? మీ ముగ్గురి స్నేహితుల అపూర్వ స్నేహాన్ని చూసి కొడుకును ఎత్తుకుపోయిన ఆయన క్షమించారు, న్యాయాన్ని నాశనం చేసిన మీరు క్షమించారు. ఆహా, ఏమి స్నేహం అండి. ఆహా, అమాయకత్వంతో నేరం చేసిన వాడికి, అవసరం కోసమో ఒక పథకం ప్రకారం నేరం చేసిన వాడికి తేడా లేదా? లాయర్ గారు, ఓ అశ్వత్థామ, ఏమిటి ఇలా వచ్చావు? మీతో పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళు నా ప్రాణ స్నేహితులు. పర్వాలేదు, చెప్పు. మీ సతీష్ నా చెల్లెల్ని ప్రేమించాడు. నా చెల్లెల్ని ఇంటి కోడల్ని చేసుకోమని అడగటానికి వచ్చాను. ఎంత ధైర్యం నీకు? చెప్పకుండా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి పెళ్లి చేయటానికి ధైర్యం కావాలి, కానీ చెప్పి చేసేది వినయం అవుతుంది. ఓహో, ఆ వినయాన్నే కట్నంగా ఇచ్చి నీ చెల్లెల్ని ఈ మేడలో కోడల్ని చేయదలిచావా? మంచి మనసు నా చెల్లెలు ఆయన కొడుక్కిచ్చిన కట్నం. మంచితనం నా చెల్లెలతో పాటు నేను ఇంటికి పంపుతున్న కట్నం. మంచితనం ఒక్కటే చాలదు మిస్టర్. నీ ఇంటికో చరిత్ర ఉండాలి, మీ కుటుంబానికి వర్తమానం ఉండాలి, మీ క్యారెక్టర్లకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ చెప్పవలసింది శంకరం గారు. నా స్నేహితుడు చెప్పినా నేను చెప్పినా ఒకటే. నీ చెల్లెలు ఈ ఇంటి కోడలు కాలేదు. ఒక డ్రైవర్ చెల్లెలు లాయర్ ఇంటి కోడలు కాలేదని మీ తీర్పా? ఒక నేరస్తుడి చెల్లెలు ఈ అంతస్తును చేరుకోలేదని నా తీర్పు. ఇంకా అవమానాలు పట్టమో మా చేత గెంటించుకోవటమో జరగకముందే నువ్వు బయటికి వెళ్ళటం మంచిది. భార్గవ్ గారు, మీ అభిప్రాయం కూడా? ఆవిడ అభిప్రాయాన్ని అడగక్కర్లేదు. భర్తతో విభేదించి మాట్లాడడానికి ఇది కోర్టు కాదు. ఈ ఇంటి ఇల్లాలుగా, నా భార్యగా నా మాటే ఆమెకి శిరోధారి. మీ కొడుకును ఒక్క మాట చెప్పమనండి. చెప్పవలసిందేదో ఈ ఇంటి పెద్దగా నేను చెప్పేశాను. నువ్వు వెళ్ళొచ్చు. తల వంచుకుని వెళ్ళిపోతున్న నన్ను స్వయంగా మీరే గుమ్మంలోంచి ఆహ్వానించే రోజు వస్తుంది, ఇది తెస్తుంది. నాన్న, నేను అశ్వత్థామ చెల్లెల్ని ప్రేమించాను. నోర్మయ్, నన్ను అనక్షణం హేళన చేస్తూ చట్టంతో ప్రతిక్షణం ఆడుకునే అశ్వత్థామతో వియ్యానికి నేను ఒప్పుకోను. చూడు శంకరం, ఈ సమస్య ముదరకుండా ఉండాలంటే దీనికి ఒక్కటే పరిష్కార మార్గం ఉంది. నా కొడుక్కి నీ కూతురికి పెళ్లాగిపోవటం వల్ల నలుగురిలోనూ మన పరువు పోయింది. ఇప్పుడు నీ కొడుక్కి నా కూతురుని ఇచ్చేసామనుకో, పోయిన మన పరువు దక్కుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. వాడి చెల్లెలి ప్రేమ వ్యవహారం నేను ఫినిష్ చేస్తాను. కరెక్ట్. వస్తాను రా. నాన్న, నాకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించకండి. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. వాడు అలా తెగించి మాట్లాడుతుంటే నోరు విప్పేమిటి? నల్లకోటు విప్పిన రోజునే నోరు విప్పడం మానేశాను. అంటే నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా? ఆ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మీ అంతరాత్మని. రేయ్, దాన్ని లాక్కురండి. ఏమో అనుకున్నాను గాని చాలా అందంగా ఉన్నావే పిల్ల. అందుకే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొడుకు అంత పబ్లిక్ గా నీ మీద మనసు పెట్టుకుని మతి పోగొట్టుకుని తిరుగుతున్నా. పెళ్లి చేసేవాణ్ణి పురోహితుడు అంటారు,
పెళ్లి చెడగొట్టేవాడిని ఏమంటారో మన తెలుగు నిఘంటువుల్లో రాయలేదు. కాబట్టి నన్ను ముద్దుగా కిరాతకుడు అనుకో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొడుకుని నీ అల్లుని చేసుకోవడం కోసం నా చెల్లెల్ని ఇంత పబ్లిక్ గా అవమానించి కురూపించేయాలని చూశావు. నువ్వు చేయాలనుకున్న పని నీ మనుషులకు నేను చేస్తాను రా. నామాలు స్పీకింగ్. నామాలు, ఆ అశ్వత్థామ గారు మన వాళ్ళని చావు కొడుతున్నాడయ్యా. నువ్వు వెళ్ళి వెంటనే వాడిని అరెస్ట్ చేయి. You are under arrest. చెప్పరా, నువ్వు రౌడీవని చెప్పరా. నేను కాదురా, నువ్వు రౌడీవి. చెప్పు, నువ్వు దాదా అని చెప్పు. నేను కాదురా, నీ పోలీసులే దాదాలు. నడి రోడ్డు మీద ఇంతమందిని కుట్టిన నువ్వు దాదావి కాదా? అభం శుభం తెలియని అమాయకురాలైన ఒక ఆడపిల్లను నడి బజార్లో అవమానించిన వాళ్ళు పెద్ద మనుషులు. నేను రౌడీనా? కానిస్టేబుల్స్, వీడు రౌడీ దాదా అని రాసిచ్చేంత వరకు దారుణంగా కొట్టండి. ఆ తరువాత రౌడీల లిస్టులు వేసి నేను కోర్టుకు తీసుకెళ్తాను. చెబుతున్నాన్రా, నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని. కానీ ఇది నువ్వు రాసుకోవడానికి వీల్లేదు. నేను రౌడీనని తెలిసే గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ కొట్టాలి. నువ్వు నా మీద కేసు ఫైల్ చేశావో నీ శవాన్ని ఐసు గడ్డల్లో పెట్టేస్తాను.
చింతపల్లి అడవుల్లో చిరుతుపులతో ఆడుకుని వచ్చిన వాడిని నన్ను ఇలా చితుక్కొట్టడం ఏమీ బాగోలేదు బ్రదర్. ఈ శ్మశానం శివసుబ్రహ్మణ్యానికి అంటే ఈ SSS కి ఎస్సే గాని నో అనే మాట వినపడకూడదు. నో! నీ అహంకారానికి నో, నీ పొగరబోత్తనానికి నో, నీ అధికార జులుంకి నో. నన్ను రౌడీగా రికార్డులో చేర్పించాలని చూసిన నీ కుట్రకు నేను సమాధానం చెప్పడం yes. నన్ను గూండాగా బంధించడానికి నువ్వు పన్నిన కుతంత్రాన్ని నేను కాలితో తంతాను అన్న నిజానికి yes. అశ్వత్థామ, ఏమిటి దౌర్జన్యం? ఇప్పుడు రౌడీలాగా దౌర్జన్యంగా ఈ డబ్బు తీసుకువెడతాను. ఎవరైనా అడ్డం వస్తే గూండాలాగా వాడి పేగులు తీస్తాను. ఈ రోజు నుంచి నేను చట్టానికి న్యాయానికి లంగని మొండి ఘటాన్ని. నేను డబ్బు తీసుకువెళ్ళానని కేసు పెట్టావంటే నిన్ను మద్దతు చేస్తాను. నా వెనక పోలీసులను పంపావంటే ఈ డబ్బుతోనే నీ కీర్తిని తగలబెడతాను.